హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ ఒకటి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలు ఎముకలు బలంగా మారడానికి ఉపయోగపడుతుందండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు అనేది వేసుకోవాలి. జీడిపప్పు అనేది గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి. జొన్నపిండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఫ్లేమ్ అనేది మంట అనేది సిమ్లోనే ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే స్పీడ్లో పెట్టుకుని మనం ఫ్రై చేస్తే కనుక ఇది త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకోసము ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు కూడా మీరు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకుని చేసుకోండి. జొన్నపిండిని ఒక 2-3 నిమిషాల వరకు ఇలా ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లేదు అంటే కనుక మాడిపోతుంది. మాడిపోతే స్మెల్ వచ్చేస్తాయండి లడ్డు అనేది. అందుకోసం మనం ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు తెలుస్తుంది జొన్నపిండి ఫ్రై అయిన తర్వాత కలర్. జొన్నపిండి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లో మనం గుప్పెడు పల్లీలు తీసుకుని పల్లీలు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుకుని అవి కూడా వేపుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపిన తర్వాత అవి మనం పక్క తీసుకుని పెట్టుకోవాలి. చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. నేను ఇక్కడ ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నానండి. ఈ మూడింటిని కూడా మిక్సీలో వేసి పౌడర్ కింద చేసుకోవాలండి. చేసుకుని పక్క తీసి పెట్టుకోవాలి ప్లేట్లోకి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు లడ్డు కనుక అవ్వకపోతే కొంచెం మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని మేము లడ్డూలు అనేది చుట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలాచీ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ జొన్న లడ్డు అని తయారైపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.